ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆదికాండము 1వ అధ్యాయమును 2వ అధ్యాయము మనం ధ్యానించుకుపోతున్నాం. ధ్యానానికి ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు స్తోత్రములనైనా ఈ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి, మీరే నడిపించండి. యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 1-2 అధ్యాయంలో ప్రభు ప్రపంచాన్ని ప్రారంభించినాడు. మొదటి దినమున, 2వ దినమున, 3వ దినమున, ఈ రకంగా 6 దినములు తాను ఈ యొక్క సృష్టిని సృష్టించాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు అన్నమాట. మొదటి దినమున వెలుగును కలుగజేశాడు, 2వ దినమున ఆకాశమును కలుగజేశాడు, 3వ దినమున భూమిని చెట్లను కలుగజేశాడు, అంటే మొక్కలను. 4వ దినమున సూర్యుని చంద్రుని నక్షత్రాలను కలుగజేశాడు. 5వ దినమున సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఆయన సృష్టించాడు. 6వ దినమున భూ జంతువులను మనిషిని ఆయన సృష్టించాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు అన్నమాట. ఎందుకు 7వ దినమున ఆయన విశ్రమించాడు? ఆయనకు విశ్రాంతి అవసరమా? ఎందుకంటే కీర్తనలు రాసిన గ్రంథము 121వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంది, ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రించుడు అని చెప్పని. అప్పుడు ఆయన 7వ దినం ఎందుకు రెస్ట్? ఆయన అంత పని చేసి అలసిపోయాడా? అట్లా కాదు. ఆయనకు 7వ దినమున తన పనుల నుంచి విశ్రమించాడు అన్నమాట. తన పనుల నుంచి విశ్రమం, రెస్ట్ అలా తీసుకున్నాడు అన్నమాట. అందువలన ఆ 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించి మనిషికి ఇచ్చాడు. 7వ దినమున మీరు నన్ను ఆరాధించండి, 7వ దినమున నేను పరిశుద్ధపరుచున్నాను అని చెప్పి మనిషికి ఆ యొక్క 7వ దినమును ఇచ్చాడనమాట. ఇచ్చి నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అని చెప్పి ప్రభు ఇచ్చాడు. ఎందుకు మనిషి దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా అని అంటే, పరలోకంలో లూసిఫర్ దేవదూత చేసిన తప్పుకి తాను గర్వించి అక్కడి నుంచి పడదోయబడ్డాడు. తనతో కూడా పలువురైన దేవదూతలను తీసుకొచ్చాడు అనమాట. అందువలన ఆ స్థలములో, ఆ ఖాళీ స్థలమును ఫిల్అప్ చేసేదానికే ప్రభు మనిషిని సృష్టించాడు. ఆ సృష్టింపబడిన మనిషి తాను సాతాను చేత మోసపోయి మరలా పాపంలో పడిపోయి దేవునికి విరోధమైన కార్యములకు గురైపోయాడు అనమాట. అందువలన మనం అలా ఉండకుండా ఆయన ఇచ్చిన విశ్రాంతి దినమును మనం ఆచరిస్తే ఎంతో మంచిదిగా ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినమును ఆచరించడం అనేది ఎంతో ఒక కఠినమైన కార్యం. ఎందుకంటే చాలా పరిశుద్ధంగా ఉండాలా, ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. అదే మరి ఆ రోజు ఏ పని చేయకూడదు, ఆయన మాత్రమే ఆరాధించాలా అనే ఒక రూల్స్, అనే ఒక ఆజ్ఞలు, ఒక చట్టదిట్టాలన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ఒకరోజు దేవాలయానికి వచ్చి చూసినప్పుడు అందరూ కానుక వేస్తున్నారు. ఒక విధవరాలు కూడా కానుక వేస్తుంది. తనకున్న 2 కాసులు ఆమె కానుకలో వేసిందనమాట. అప్పుడు యేసుక్రీస్తు వీళ్ళందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసింది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న 2 కాసులు అందులో వేస్తుంది. ఎలా వేస్తుందంటే పూర్ణ హృదయంతో ఆ 2 కాసులు అందులో వేసేసింది అనమాట. అదే రకంగా మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో యేసుక్రీస్తునందు మనము ప్రేమ చూపించాలి. ఎందుకంటే ఆయన అలాంటి ప్రేమ చూపించే సిలువలో మన కొరకు తన ప్రాణమును భరించి, సిలువలో తన ప్రాణమును ఇచ్చి మనకు రక్షణ కలుగజేశాడు అనమాట. కాబట్టి ఆ యొక్క విశ్రాంతి దినమును మనం ఆచరించుట అనేది, ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం ఆచరించుట అది ఎంతో మంచిది. మానవాళిని ఆయన సృష్టించింది తనను ఆరాధించేదానికే. చూడండి, ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయము రెండింటిని చదువుతూ ఉంటే అనేకమైన కార్యములు ప్రభువు వెల్లడిపరుస్తున్నాడు. వాటన్నిటిని మనం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండాలంటే మనకు సమయం చాలదు. 1 వారం పడుతుంది, 2 వారాలు పడుతుంది, 10 రోజులు కూడా పడుతుంది, చెప్పనమాలదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకు సమయం లేదు, త్వరితంగా దీన్ని ముగించాలి. కాబట్టి ఈ యొక్క వాక్యములను, ముఖ్యమైన పాయింట్స్ మాత్రం ఈ యొక్క 2 అధ్యాయాల నుంచి తీసుకొని మాట్లాడబడటం జరుగుతుంది. వచ్చే రీతిలో ప్రపంచాన్ని ఎందుకు దేవుడు సృష్టించాడు, మంచి చెడ్లు తెలియనిచ్చే వృక్షఫలం ఎందుకు, జీవ వృక్షఫలం ఎందుకు, మనిషి ఎందుకు, ఇలాంటి కార్యములన్నీ ప్రభువు మనకు తెలియపరచబోతున్నాడు. కాబట్టి ఆయన విశ్రాంతి దినమును మనం ఎంతగా ఆచరిస్తామో, ఎంతగా ఆయన మనము ప్రీతిపరుస్తామో, ఎంతగా ఆయన మన పైన ఉండేటట్టు ప్రేమగా మనం ఆయనతో నడుచుకుంటామో, అంత ప్రేమ ప్రభువు మనపై చూపించి మనల్ని పైకి తీసుకురాగలడు. ఇది దేవుని చేతిలోనే ఉంది, వేరెవ్వరి చేతిలో లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము పరలోక రాజ్యం పోయి చేరున్నట్లు ప్రభు సన్నిధిలో కాచుకొని ఆయన దగ్గర అనేక కార్యములు నేర్చుకొని పరలోకమునకు వెళ్ళేటకు మనము ప్రయత్నిద్దాం, ప్రార్థించుకుందాం.
జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు నాయనా. లోకంలో అనేక మందికి లేని భాగ్యం మాకు ఇచ్చారయ్యా. మీ యొక్క సన్నిధిలో ప్రార్థించుకున్నట్టు అనేది సాధారణ ఒక విషయం కాదు, ధ్యానించుకున్నట్టు అనేది ఇంకా సాధారణ విషయం కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు నాయన. రాగున్న ఎపిసోడ్లో అనేక కార్యములు మేము ధ్యానించుకోబోతుండగా వాటన్నిటితో మీరే మాట్లాడి మమ్మల్ని నడిపించి ఆస్వాదించండి. ఎందుకో మీరు ఈ ఛానల్స్ క్రియేట్ చేయమని చెప్పారో తెలీదు, క్రియేట్ చేయడం జరిగింది, వాక్యం చెప్పడం జరుగుతుంది. అనేక ఆత్మలను పరలోకానికి తీసుకొచ్చే బాధ్యత, పని మీదే ఉంటుంది ప్రభువా. వీటన్నిటిని మీ చేతిలో ఒప్పిస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, వాడిని విడిచిపెట్టకండి. మీరే నడిపించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.